ఛానల్ సండే రేఖా వ్లాగ్స్. ఈరోజు నేను కోలాటం నేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నాను గాయస్. అండ్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంతా ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ యోగా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి కోలాటానికి వెళ్తున్నాను. మొన్నే జాయిన్ అయ్యాను. సో వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి. నేను సరే ఖాళీగానే ఉంటాం కదా, సో ఇట్స్ ట్రై అని చెప్పేసి వెళ్తున్నాను. అండ్ అక్కడ ప్రాక్టీస్ అంతా ఇదంతా చూస్తారు మీరు. సో టైం అయిపోతుంది, వెళ్దాం పడండి. ఫస్ట్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తామండి. ఓం వెంకటేశాయ నమః అని 3 టైమ్స్ చెప్పి అప్పుడు మా ప్రాక్టీస్ అంతా స్టార్ట్ చేస్తాం. హాయ్ గాయ్స్, ఇప్పుడే వచ్చాను గాయ్స్. టైం వచ్చేసి 1 o'clock అయిపోయింది. ఫుల్ కాళ్ళు చేతులన్నీ నొప్పి వస్తున్నాయి. వెళ్తూ ఉంటే అలవాటు అయిపోద్ది అనుకుంటున్నాను, చూడాలి. అండ్ గుళ్ళో చేస్తున్నాం ఇది. ఇక్కడ మా ఇంటి దగ్గర పెంటమామ అమ్మవారి గుడి అని చెప్పి ఒక గుడి ఉంది. గుళ్ళో సైడ్ ఖాళీ ప్లేస్ ఉంటే సో అక్కడ చేస్తున్నాం ప్రాక్టీస్ అంతా. వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 10:30 to 11:30 అనమాట. సో ఈరోజు కొంచెం ఎక్కువసేపు చేసాం, అందుకే లేట్ అయిపోయింది. అండ్ పిల్లలకి క్యారేజ్ని కూడా ఇచ్చేసి వచ్చాను, సో అందుకని లేట్ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి సాంగ్ ఒకటి స్టార్ట్ చేసాం ఈరోజు. అండ్ చిన్న చిన్న స్టెప్స్ అవి చెప్పారు ఈరోజు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే ఉంటుంది క్లాస్. సో వెళ్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అందరూ యోగాలో ఫ్రెండ్స్ ఒకటి అయ్యారు కదా, సో వాళ్ళు ఆ బ్యాచ్ ఇక్కడికి వస్తున్నాం. ఈ కోలాటానికి కూడా ఆ బ్యాచ్ అందరం కలిసి వస్తున్నాం అనమాట. సో అందరూ కలిసి వేస్తున్నాం. 1 అయిపోయింది, ఆకలేస్తుంది. ఈరోజు నేను సాంబార్ చేశాను, దొండకాయ ఫ్రై చేశాను, అండ్ దోసకాయ పచ్చడి కూడా చేశాను. ఫుల్గా కుమ్మేసి మీకు మళ్ళీ కలుస్తాను. అండ్ నిన్న ఒక సిరీస్ చూశానండి అమెజాన్లో, బై అని చెప్పి. గౌరవ్ తివారీ సిరీస్ అనమాట అది. అతను ఒక పారానార్మల్ యాక్టివిస్ట్ అనమాట. అయితే చాలా ధైర్యంగా ఒక్కదాన్నే కూర్చొని చూసేసాను. హారర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం నాకు. ఎంత భయం వేసినా కూడా చూసేస్తాను. బట్ నైట్ పడుకునేటప్పుడు అవే గుర్తొచ్చి నిద్ర పట్టదనమాట. చాలా చాలా భయం వేసింది. అందులో పారానార్మల్ ఇవన్నీ ఏంటంటే సింగిల్గా ఉన్నప్పుడు ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా మనం అది ఫీల్ అవుతుంటాం కదా. దట్టు మనం ఇలాంటి సిరీస్ చూసినప్పుడు ఆ సీన్స్ అవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ ఏ సౌండ్ వచ్చినా కూడా సో మనం అదా సో ఆ సీన్కి కనెక్ట్ అయిపోయి సో ఏదో పారానార్మల్ అన్నట్టుగా భయం వేస్తుంది కదా. సో నైట్ అయితే నాకు నిద్ర పట్టలేదు. బాగుంది సిరీస్ అయితే, చాలా బాగుంది. భయ్ అనమాట, రియల్ స్టోరీ. ఆయన పారానార్మల్ యాక్టివిటీస్ ఇవన్నీ షూట్ చేస్తూ ఉంటూ మనకు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే వస్తుంది. సో నాకు ఏదో రీల్లో వస్తే ట్రై చూడడానికి, అందులో హర్రర్ అంటే చాలా ఇష్టం కదా, రీల్ చూడగానే మొదలుపెట్టాను ఇంకా సిరీస్. నేను ఒక్క రోజులో ఫినిష్ చేశాను. అండ్ సీజన్ 1 అయింది, 2 మేబీ ఉండొచ్చేమో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హారర్ ఇష్టపడే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకైతే నచ్చింది. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం హారర్ మూవీస్, హారర్ స్టోరీస్ అంటే? నాకు ఇష్టం, భయం
కానీ చూసేస్తాను. ఒకసారి చాలా భయం వేస్తే మాత్రం వెంటనే తీసేసి సమ్ ఏదైనా కామెడీ సీన్స్ అలాంటివి చూసేస్తాను అనమాట, దాంట్లోంచి బయటకు రావడానికి. బట్ మళ్ళీ కొంచెం భయం పోయిన తర్వాత మళ్ళీ పెట్టేసుకుంటాను. సో అలా జరిగింది నిన్న నా హారర్ సిరీస్ స్టోరీ అనమాట. వచ్చేటప్పుడు బొటిక్కి బ్లౌజెస్ శారీస్ కొన్ని ఇచ్చాను, సో అవి కూడా తెచ్చుకున్నాను. మీకు ఇప్పుడు చూపిస్తాను అవి ఏమేంటి కుట్టించుకున్నాను ఏంటి అనేది, మీకు ఇప్పుడు అవి కూడా చూపిస్తాను. అండ్ మొత్తం 3 శారీస్ కుట్టించుకున్నాను. 3 శారీస్ ఇప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, కుట్టించుకోవాలి అని అలా లేట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ పండగ ఒకటి వస్తుంది కదా, సో అన్నీ రెడీ చేసుకోవాలి. సో ఈ ప్రిపరేషన్ అంతా ఉంటుంది కాబట్టి నేను టైలర్ దగ్గరికి వెళ్ళి అన్నీ స్టిచ్చింగ్ చేయించుకొచ్చేసాను. అండ్ చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఒక బ్లౌజ్ మళ్ళీ ఇచ్చాను అనమాట. మీకు అవి శారీస్ బ్లౌజెస్ చూపిస్తాను. ఫస్ట్ శారీ వచ్చి ఇదండి, ఫుల్ గోల్డ్ కలర్ శారీ అనమాట. ఫుల్ గోల్డ్ వస్తుంది. నేను ఎప్పుడు ఫుల్ గోల్డ్ ఎప్పుడు తీసుకోలేదు, సో ఫస్ట్ టైం ఇది మొన్న వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాను ఈ శారీ. ఫుల్ గోల్డ్ అనమాట. శారీ అంతా ఇలాగా చిన్న డిజైన్ వస్తుంది. నేను ఇది కట్టుకున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. నేను పండగ ఉంది కదా, సంక్రాంతి పండగ, సో అప్పుడు పెట్టుకుంటాను. అండ్ దీనికి నేను కాంట్రాస్ట్గా ట్రై చేద్దామని చెప్పి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఇది మంచి రెడ్ అనమాట. అండ్ వైజాగ్ నార్సింగ్లో తీసుకున్నాను ఈ బ్లౌజ్ నేను. చిన్న బుట్టి వచ్చి బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది. అండ్ నేను చిన్న బుట్ట పెట్టించుకొని అండ్ ఇలాగా దీన్ని ఏమంటారు, కట్ వర్క్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇలా కట్ వర్క్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి నార్మల్గా రౌండ్ నెక్ పెట్టించేసుకున్నాను. బ్యాక్ నెక్ పైపింగ్ వేయించుకొని రౌండ్ నెక్ పెట్టించేసుకున్నాను. చాలా బాగుంది ఫిట్టింగ్, అది కూడా పర్ఫెక్ట్ ఉంది. మా ఇంటి ఇక్కడ గాజువాకలోనే మా ఇంటి దగ్గర ఒక బొటిక్లో ఇచ్చాను అనమాట. అండ్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శారీ ఇదన్నమాట. ఇది మా సిస్టర్ నాకు గిఫ్ట్ చేసింది అన్నాను కదా, అది ఈ శారీ అనమాట. చిన్న వర్క్ కూడా వచ్చింది, ఇలాగా బీడ్స్లో వర్క్ కూడా వచ్చింది. చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా వచ్చింది. శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది. మీకు కట్టుకున్నప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఈ బ్లౌజ్ చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది, సో నేను అది మళ్ళీ కొంచెం ఇచ్చాను. ఆర్గాన్జా మెటీరియల్ అనమాట. ఫాలింగ్ మెటీరియల్లా ఉంటుంది కదా, అంటే స్టిఫ్గా కాకుండా ఆర్గాన్జాలోనే ఫాలింగ్ మెటీరియల్ లాగా చాలా బాగుంది. దీని మీదకి ఇలా సెల్ఫ్గా ఇచ్చాడండి, చిన్న వర్క్ ఇచ్చి హ్యాండ్స్ దగ్గర చిన్న వర్క్ ఇచ్చాడు. సెల్ఫ్గా ఎలా ఉంటుందో ఏంటోలే అని నేను కాంట్రాస్ట్లో తీసుకున్నాను. ఫ్లోరల్లో డిజైనర్గా తీసుకున్నాను. అది చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా బాగుంది. అది కూడా నేను వైజాగ్ నార్సింగ్లో తీసుకున్నాను. చాలా బాగుంది, ఆ మెటీరియల్ కూడా చాలా బాగుంది. అది స్టిచ్చింగ్కి ఇచ్చాను, అది చిన్న అడ్జస్ట్మెంట్కి ఇచ్చాను అనమాట. అది ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ దీవాళీ వ్లాగ్లో కట్టుకున్నాను కదండి నేను, ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట. అది నేను నార్మల్గా అప్పుడు వేరే బ్లౌజ్ మ్యాచ్ చేసి కట్టేసుకున్నాను. బట్ దాని మీదకి శారీ సెల్ఫ్గా వేసుకుంటేనే బాగుంటుందని చెప్పి సేమ్ శారీలో బ్లౌజ్ని ఇలా చిన్న బుట్ట పెట్టించుకొని పైపింగ్ వేసుకొని పాట్ నెక్లా పెట్టించుకున్నాను అనమాట. ఇలా పాట్ నెక్లా వస్తుంది. అండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇది కూడా బాగా పర్ఫెక్ట్గా సూట్ అయింది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ శారీస్ అన్నీ పండగ వ్లాగ్స్లో మీరు చూస్తుంటారు. అండ్ డ్రెస్సెస్ కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. దట్టు మాకు ఏలూరులో జాతర ఒకటి జరుగుతుంది, అమ్మవారి జాతర. సో ఎప్పుడు Jan 25th అలాగా మేము ఏలూరు వెళ్తాం. అక్కడ జాతరది మీకు అన్ని వ్లాగ్స్ వస్తుంటాయి. సో జాతరకి పండగకి ఫుల్ అన్ని షాపింగ్ చేయాలి, పిల్లలకు కూడా చాలా బట్టలు తీసుకోవాలి. అండ్ క్రిస్మస్ అయ్యాక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను షాపింగ్ అంతాను. సో ఇంకా మేక్ ఓవర్ ఉంది, హెయిర్ కట్ చేయించుకోవాలి, హెయిర్ కూడా బాగా పొడుగైపోయింది, లెవెల్ చేయించుకుందాం. అండ్ హెయిర్ కట్ కూడా ఉంది. అన్ని వ్లాగ్స్ మీకు వస్తుంటాయి, నా మేక్ ఓవర్ అండ్ షాపింగ్ వ్లాగ్స్ ఎవ్రీథింగ్ మీరు ఫాలో అయ్యి చూస్తూ ఉండండి. ఇది నా లంచ్ గాయస్. అండ్ దోసకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై, సాంబార్, బిగ్ బాస్.
యోగా క్లాస్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ ఆకలేసిందండి. ఇంకేదో తినేసి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా దహి పూరి అయితే తిందాం అనిపించింది. చాలా రోజులైంది జంక్ అది తినడం మానేసి. అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఏమీ తినట్లేదు, ఎందుకంటే యోగా చేసేటప్పుడు ఎంటీ స్టమక్తో ఉండాలి. సో ఏమన్నా తిని వెళ్ళామంటే యోగా మనం ఫ్రీగా చేయలేము. సో ఇంకా రిటర్న్ రాగానే ఇంకా నేను డిన్నర్ చేసేస్తున్నాను. యోగాలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు 2 months అవుతుంది నేను జాయిన్ అయ్యి. సో ఇంకా చాలా రోజుల తర్వాత తినాలనిపించింది. సో తిందామని చెప్పి ఇంకా దహి పూరి చెప్పాను అండ్ వాళ్ళు చేసిస్తున్నారు. బాగుంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ వైజాగ్ సైడ్ శనగలు అవి వేస్తున్నారండి, కొంచెం అదే నాకు నచ్చట్లేదు. నేను స్కిప్ చేయమని చెప్తాను ఎప్పుడు, ఈసారి మర్చిపోయాను, నేను వీడియో రికార్డ్ చేస్తూ నేను మర్చిపోయాను. శనగలు అవి నచ్చవు నాకు. సో ఇంకా తినేసి ఇంటికి వచ్చేసాను. ఇప్పుడే ఇంటికి వచ్చేసాను గాయస్, యోగాకి వెళ్ళి. యోగా నుంచి ఇప్పుడే వచ్చాను. సో కుకింగ్ స్టార్ట్ చేయాలి. రైస్ ఒకటే ఉండాలి, కర్రీస్ ఉన్నాయి. సో ఈరోజు యోగా చాలా ఎక్కువ చేశాను, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. పొద్దున్న కోలాటం చేశాను కదా, సో మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ కూడా యోగా చేశాను. సో చాలా టైర్డ్గా ఉంది, చాలా ఆకలేసింది. మధ్యాహ్నం 1:30కి అలా లంచ్ చేసాను ఇంకా. సో అప్పటి నుంచి ఇంకేం తినలేదు, ఆకలేసిందని చాలా రోజుల తర్వాత దహి పూరి తిన్నాను. నేను వీడియో రికార్డింగ్లో ఉండగా మా వారు ఫోన్ చేశారు. చేసి పిల్లలకి రూమ్లో ఒక అలారం కొందామని చెప్పేసి చూస్తున్నారంట. సో ఆ పక్కనే ఆ బుద్ధుడి బొమ్మలు సోలార్వి వస్తున్నాయి కదా ఇప్పుడు షో పీస్లు, అవి చూపిస్తున్నారనమాట నాకు. భలే క్యూట్గా ఉన్నాయి అవి. బుద్ధుడిది ఇలా తాళం వేస్తున్నది అది వెనకది ఉంది కదా, అది బాగుంది, అది చాలా బాగా నచ్చింది నాకు. సో అది తీసుకోమని చెప్పాను. ఓకే గాయస్, మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, నా డే ఇన్ మై లైఫ్. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ గాయస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.